అయితే పన్ను తీసేసిన తర్వాత కొంతమంది ఆ ప్లేస్‌లో ఇంకేమి పెట్టించుకోకుండా వదిలేస్తున్న వాళ్ళు, లేకపోతే ఆటోమేటిక్‌గా ఊడిపోయిన వాళ్ళు ఇంకేం పెట్టించుకోకుండా అలా వదిలేస్తారు. అప్పుడు మిగతా పళ్ళ మీద దాని ఎఫెక్ట్ ఉండి ఉంటుంది. మళ్ళీ చాలా ఖచ్చితంగా ఉంటది. ప్రాబ్లమ్ అవుతుంది ఖచ్చితంగా గదా! ఉంటది. ఇప్పుడేంటంటే ఆ ప్లేస్‌లో గ్యాప్ వచ్చిందండి. హ్మ్. ఫస్ట్ ఆ ప్లేస్‌లో గ్యాప్ ఉంటుంది. పక్క టూత్ అనేవి స్లైడ్ అవుతాయి. హ్మ్. పక్కవి స్లైడ్ అవుతాయి. కిందిది ఆ గ్యాప్‌లోకి వస్తది. టోటల్‌గా 3 పళ్ళు ఖరాబ్ అవుతాయి. ఒక్క ఓకే. పన్ను ఫర్ ఎగ్జాంపుల్ ఎనకాల పన్ను లేదనుకోండి. ముందు పన్నేమో ఆ గ్యాప్‌లోకి జరుగుతది. ఎనకాల పన్ను ఆ గ్యాప్‌లో జరుగుతది. ఈ కిందున్న పన్ను ఆపోజిట్ టూత్ లేదు కాబట్టి అది ఇంకా పైకి జరుగుతది. హుహు. సో 3 పళ్ళు ఖరాబ్ అవుతాయి. ఒక పన్ను తీసేస్తే. ఓకే. అందుకని వితిన్ 6 మంత్స్ టు 1 ఇయర్ లోపల రీప్లేస్ చేసుకోవాలి. ఎందుకంటే ఆ మూవ్‌మెంట్ అనేది 1 ఇయర్ లోపల డిటోరియేట్ అవుద్దనమాట. ఓకే. ఆ ఏరియా అంతా. హుహు. ఇది ఎక్స్‌పెన్సివా? ఎక్స్‌పెన్సివే. ఓకే. రిప్లేస్‌మెంట్ అనేది ఎప్పుడైనా ఎక్స్‌పెన్సివే. ఓకే. అంటే ఖాళీగా ఉన్న ఆ ప్లేస్‌లో చీపెస్ట్, బెస్ట్ అలాంటివేమీ లేవా? ఒకటి కా ఒక్కసారి పన్ను పోయింది. ఆ ప్లేస్‌లో ఫర్ ఎగ్జాంపుల్ పన్ను పోయిందనుకోండి 3 ఉంటాయి. ఒకటి చిగురు పెట్టి సపోర్ట్ తీసుకోవటం. ఇంకొకటి పక్క పన్ను సపోర్ట్ తీసుకోవటం. లేదంటే కింద బోన్ సపోర్ట్ తీసుకోవటం. హ్మ్. చిగురు దగ్గరికొచ్చేసరికి తీసి పెట్టుకునేవి. మామూలుగా తీసేసి కడుక్కొని మళ్ళీ పెట్టుకుంటాం. ఓకే. అవి ఆర్‌పీడీస్ అంటారు. రిమూవబుల్ అనమాట. హుహు. సెకండ్ ఏంటంటే పక్క టూత్ సపోర్ట్ తీసుకుంటాం. పక్క వాటిని ఏం చేస్తామంటే కొంచెం అరగదీస్తాం. ఇటు ముందుది, వెనకది అరగదీసి ఒక బ్రిడ్జ్ లాగా పెడతాం. హ్మ్. అదొక పద్ధతి. ఇంకోటి సెకండ్ బోన్ ఇన్వాల్వ్ చేస్తాం. బోన్ అనేది ఇంప్లాంట్స్ అనమాట. హుహు. ఇంప్లాంట్స్ ఏంటంటే బోన్‌లోకి ఇంప్లాంట్ పెట్టి దాని మీద కాంపోనెంట్స్ పెట్టి దాని సపోర్ట్ పెడతాం. ఓకే. 3 ఉంటాయి. ఓకే. ఇప్పుడు ఒక పన్ను పోతే లేదంటే 2 పళ్ళు పోయినా ఎలా అయినా ఆ ప్లేస్‌లో మీరు చెప్పే ఈ 3 పద్ధతుల్లో ఎవరికి ఏది సజెస్ట్ చేస్తారు? బోన్ లేదనుకోండి హ్మ్. ఇంప్లాంట్ జోలికెళ్ళం. హుహు. లేదు ఓన్లీ కింద అండర్‌లయింగ్ బోన్ అంటే ఎన్ని రోజులవుతుంది పన్ను పోయి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 ఇయర్స్, 2 ఇయర్స్ అవుతుందనుకోండి. ఆ ప్లేస్‌లో ఏంటంటే బోన్ అనేది అరిగిపోతా ఉంటది. సో, బోన్ సరిపోదు ఇంప్లాంట్ పెట్టాలంటే. సో, ఇంప్లాంట్ రూల్ ఔట్ చేస్తాం. హ్మ్. లేదు దానికేం చేస్తామంటే పక్క టూత్ ఏమన్నా గట్టిగా ఉన్నాయా లేదా? పక్క వాటిని బట్టి అది ఫిక్స్డ్ అని ఉంటుంది. బ్రిడ్జ్ అని చెప్పాను కదా! ఆ ఫిక్స్డ్ పెడతాం. లేదు అది కూడా ఆ పనులు కూడా లూజ్‌గా ఉన్నాయంటే రిమూవబుల్ పెడతాం. అంటే బేస్డ్ ఆన్ ఆ పన్ను చుట్టుపక్కల ఉన్న టిష్యూస్‌ని బట్టి డిసైడ్ అవుతాం అనమాట. ఏ టూత్ పెట్టాలి ఏంటిదనేది. ఓకే. ఇది వెనక పళ్ళు అంటే దంతాలకి, గమ్స్‌కేనా? ముందు పళ్ళకి కూడా సేమ్ అన్నిటికి అప్లికేబుల్? మొత్తం, మొత్తం. మనం ఏంటంటే ఆ జ్ఞానదంతం అంటాం కదా! దానికి తప్ప మిగతా అన్నిటికి రిప్లేస్‌మెంట్ ఉంటుంది. ఓకే. జ్ఞానదంతం ఏంటంటే మనం 0.01% దాంతో నవిలేది. సో, అందుకని ఆ టూత్‌ని ఏం చేస్తామంటే ఐదర్ ఖరాబ్ అయిందనుకోండి తీసేయడం. లేదు అంటే మైనర్ ఫిల్లింగ్స్ అంటే కొంచెం పుచ్చు ఉందనుకోండి, ఆ ప్లేస్‌లో ఫిల్లింగ్ చేయటం. అంతేగాని దానికి పెద్దగా రిప్లేస్‌మెంట్ అనేది ఉండదు. ఓకే. ఆ లాస్ట్ టూత్‌కి. హుహు.